కళ్యాణం కమనీయం. కమ్మవారి వివాహాలకు కేర్ ఆఫ్ మన కమ్మవారి.com. రోడ్డుపై ఎన్నో కార్లు రైమంటూ పరుగు తీస్తుంటాయి. అందులో ఒక్కొక్క కారు ఒక్కో కంపెనీది. కొన్ని మన దేశం కంపెనీ కార్లయితే మరికొన్ని వేరే దేశాల బ్రాండ్స్. అదే ఓ 30-40 ఏళ్ల కిందట అంబాసిడర్, మారుతి తప్ప వేరే కార్లు పెద్దగా కనిపించకుండా పోయేవి. ప్రధానంగా మారుతి కారు చాలా రోజులు భారతీయ మార్కెట్లను ఏలింది. ఇప్పటికీ మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇక అప్పటికీ ఇప్పటికీ మారుతి కారంటే మనకు టక్కున గుర్తొచ్చేది వరుణ్ మోటార్స్ మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్రాండ్ కు ఉన్న పేరు అంత ఇంత కాదు. మారుతికి సంబంధించి ఏ కారు కొనాలన్నా మనం వరుణ్ మోటార్స్ లో అడుగు పెట్టాల్సిందే. అప్పటికి కాని మనకి ఒక క్లారిటీ రాదు. అది వరుణ్ మోటార్స్ సక్సెస్ స్టోరీ. అయితే ఈ వరుణ్ మోటార్స్ కమ్మవారిదని మీలో ఎంతమందికి తెలుసు? అవును, ఈ కంపెనీ ఓ కమ్మ వ్యాపారవేత్తది. కష్టం తప్ప మరో మాట తెలియని ఓ బిజినెస్ మ్యాన్ది. వరుణ్ మోటార్స్ కు ఇంతటి బ్రాండ్ రావడానికి ఆయన చేసిన కృషి అమోఘం. ఇంతకీ ఎవరైనా? ఆయనే వల్లూరుపల్లి ప్రభుకిషోర్, వరుణ్ గ్రూప్ చైర్మన్. ప్రభుకిషోర్ స్వస్థలం కృష్ణా జిల్లా కొరిమెర్ల. విజయవాడలో డిగ్రీ వరకు చదివారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. ఆయన తండ్రి కేశవరావు చౌదరి 22 ఏళ్ల వయసులోనే విజయవాడలో వ్యాపారాన్ని ప్రారంభించారు. 1950లో ట్రాక్టర్స్ అమ్మకాలతో పాటు ఎన్ఫీల్డ్ డీలర్షిప్ కూడా తీసుకున్నారు. పెద్దగా అమ్మకాలు ఉండేవి కావు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. 1960 నుంచి వ్యాపారం పికప్ అయింది. హిందుస్థాన్ ట్రాక్టర్స్ 1970లో మూతపడ్డంతో కష్టాలు తిరిగి మొదలయ్యాయి. 1976 నాటికి సమస్యలు చుట్టుముట్టాయి. అదే సమయంలో ప్రభుకిషోర్ కంపెనీ బాధ్యతల్లోకి అడుగు పెట్టారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళదామనుకున్న ఇంట్లో పరిస్థితులు చూసి ఇక్కడే ఆగిపోయారు. కష్టాల్లో ఉన్న తండ్రికి అండగా నిలవాలని భావించి చదువుకు ఫుల్ స్టాప్ పెట్టారు. 1977లోనే తన తండ్రి దగ్గర వ్యాపారంలో చేరి బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అప్పట్లో కంపెనీ పరిస్థితి చూసి షాక్ అయ్యాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రభుకిషోర్. అయితే దృఢ సంకల్పంతో రంగంలోకి దిగారు కాబట్టి ఆ సమస్యలేమీ భయపెట్టలేదు ప్రభుకిషోర్ను. బిజినెస్ లోకి ఎంటర్ కాగానే అంబాసిడర్ కార్ల డీలర్షిప్ తీసుకున్నారు. 15 లక్షల అప్పును 1980లో తీర్చేశారు. ఆ సమయంలో మార్వాడీల దగ్గర తెచ్చిన అప్పు కావడంతో వడ్డీ 30% దాకా ఉండేదట. ప్రభుకిషోర్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన సమయంలో ఆయన వయసు కేవలం 22 ఏళ్లే. అయితే రంగంలోకి దిగితే గాని తెలియలేదు తమ కంపెనీ ఏ స్థాయిలో కష్టాల్లో ఉందో. అంతే, ఆయనలో కసి పెరిగింది. కష్టపడ్డారు, వ్యూహాత్మకంగా అడుగులేశారు. తండ్రికి ధైర్యం చెబుతూ కంపెనీని ముందుకు తీసుకెళ్లారు. కేవలం 3 ఏళ్లలోనే అప్పులన్నీ తీర్చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 3 తరాల కస్టమర్లు, ఉద్యోగులతో కలిసి విజయవంతంగా వ్యాపారంలో దూసుకువెళుతున్నారు. ఈ సక్సెస్ వెనుక ప్రభుకిషోర్ కృషి ఎంతో ఉంది. వరుణ్ గ్రూప్ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. మారుతి సుజుకి, బజాజ్, జేసీబీ, భారత్ బెంజ్ బ్రాండ్స్ వాహనాల విక్రయంలో ఎంతో గొప్ప బ్రాండును క్రియేట్ చేసింది. గ్రూప్ కంపెనీలైన లక్ష్మీ ఫైనాన్స్, వరుణ్ ఫైనాన్స్ ద్వారా ప్రతి సంవత్సరం 40,000 మందికి రుణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. వైజాగ్, భీమిలిలో హోటల్స్ ను కూడా రన్ చేస్తోంది. నిర్మాణ రంగంలోనూ విస్తరించింది. భారత్ లో మారుతి నెంబర్ 1 డీలర్ గా ఎన్నోసార్లు అవార్డులు సొంతం చేసుకుంది. ఏటా 1,30,000కు పైగా వాహనాలను సేల్ చేస్తూ దేశంలో అతి పెద్ద డీలర్ నెట్వర్క్ గా రికార్డును సొంతం చేసుకుంది వరుణ్ గ్రూప్. అంతేకాదు 15 లక్షల వాహనాలకు సర్వీసింగ్ సేవలు కూడా అందిస్తోంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది కస్టమర్లకు దగ్గరైంది. దాదాపుగా 13,000 మందికి పైగా ఉద్యోగులు సంస్థ విజయంలో పునాదులుగా నిలిచారు. వరుణ్ గ్రూప్ వ్యాపారం అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. వరుణ్ పేరుతో 1985లో, లక్ష్మీ పేరుతో 1986లో ఆటో ఫైనాన్స్ కంపెనీలు కూడా ఏర్పాటయ్యాయి. 1992లో వైజాగ్ లో బజాజ్ డీలర్షిప్ తో గ్రూప్ ప్రయాణం కీలక మలుపు తీసుకుంది. అదే ఊపుతో 1996లో మారుతి కార్ల సేల్స్ లోకి ప్రవేశించారు. ఇప్పుడు జేసీబీ, భారత్ బెంజ్ వచ్చి చేరాయి. ఆయన తండ్రి స్థాపించిన కంపెనీ పద్మజ కమర్షియల్ పేరుతో సుజుకి డీలర్షిప్స్ ను వైజాగ్, విజయవాడలో నిర్వహిస్తున్నారు. అన్ని విభాగాల్లో కలిపి ఏటా 20 లక్షల మందికి గ్రూప్ సేవలు అందిస్తోందంటే ఈ కంపెనీ ప్రస్థానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతికి సమీపంలో విజయవాడలో 280 గదులతో హోటల్ నిర్మాణంలో ఉంది. 3 ఏళ్లలో మరో 2 హోటల్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. విజయవంతంగా నడుస్తున్న హోటల్స్ ను కొనేందుకు గ్రూప్ ఆసక్తి కనబరుస్తోంది. వరుణ్ ఫైనాన్స్, లక్ష్మీ ఫైనాన్స్ ఏటా 250 కోట్ల వ్యాపారాలు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో దీన్ని 500 కోట్ల స్థాయికి తీసుకువెళ్లాలి అనేది లక్ష్యమంటూ కూడా ప్రభుకిషోర్ చెప్తూ ఉంటారు. అది ఆయన విజన్.
అంతేకాదు వివిధ బ్రాండ్స్ వాహన షోరూంలను మరిన్ని పట్టణాలకు విస్తరిస్తామని చెప్తున్నారు. ఇక క్రమశిక్షణకు మారుపేరు ప్రభు కిషోర్. విధుల్లో నిక్కచ్చిగా ఉంటారు, చాలా యాక్టివ్, మనసు మాత్రం వెన్న. వ్యాపారంలో ఎవరికి భయపడరు, ఎవరికి లొంగరు కూడా. కష్టపడే యువత అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. అందుకే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఏటా వందలాది మందికి ట్రైనింగ్ ఇచ్చి గ్రూప్ కంపెనీలో నియమించుకుంటున్నారు. దీర్ఘకాలిక లక్ష్యంతో వినూత్న రీతిలో గత 10 ఏళ్లుగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. ఉద్యోగులకు కష్టమొస్తే తట్టుకోలేరు ప్రభు కిషోర్. ఆయన కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పని ప్రదేశాల్లో కుటుంబ వాతావరణమే ఉంటుంది. అంతలా గౌరవం ఇస్తారు కంపెనీ ఉద్యోగులకు. గ్రూప్ విజయాన్ని మోసిన ఉద్యోగులకు బాండ్లు కూడా ఇస్తారు. చిరుద్యోగి ఇంట పెళ్లైతే సతీ సమేతంగా హాజరవుతారు. మంగళసూత్రాలు బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. బంగారు మంగళసూత్రాలు ఎప్పుడూ వరుణ్ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంటాయట. వాటిని ఇవ్వడం సెంటిమెంట్ గా భావిస్తామని చెప్తూ ఉంటారు ప్రభు కిషోర్. మరిన్ని తరాలు ఈ గ్రూప్ వ్యాపారం విజయవంతంగా కొనసాగాలనే భావనతో ప్రభు సన్స్ పేరిట ట్రస్ట్ కు శ్రీకారం చుట్టారు. ప్రభు కిషోర్ తన తల్లిదండ్రుల పేరు మీద 6 మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 4 కోట్లు ఖర్చు చేశారు. ఏటా 6 లక్షల మంది ఇక్కడ వైద్య సేవలు అందుకుంటుంటారు. 80% సబ్సిడీతో, అంటే కేవలం 20% ఖర్చుకే ఇక్కడ సేవలు లభిస్తాయి. సమాజం అంటే అంతగా ఇష్టపడుతూ ఉంటారు ప్రభు కిషోర్. తను మాత్రమే కాదు, తన చుట్టుపక్కల వాళ్లు కూడా బాగుండాలని కోరుకునే తత్వం ఆయనది. ప్రభు కిషోర్ జీవితంలో ఎన్నో ఆసక్తికర ఘటనలు కూడా ఉన్నాయి. సమీప బంధువైన లక్ష్మిని 1979లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ముందుగా ఎవరు లవ్ ప్రపోజ్ చేశారని అడిగితే ఇంకెవరు అల్లరి పిల్లోడిని నేనే అంటూ నవ్వుతూ చెప్తారు. ఆయన లైఫ్ లో కీలక ఘట్టం ఏంటంటే జీవిత భాగస్వామి నుంచి 2 లక్షల లోన్ తీసుకోవడం. ఆ డబ్బులతో 1982లో విజయవాడలో శాంతి అపార్ట్మెంట్స్ కు శ్రీకారం చుట్టారు. విజయవంతంగా పూర్తి చేశారు. మంచి లాభాలు వచ్చాయి. రియల్టీ వ్యాపారం వద్దని ఆయన తండ్రి వారించినా ధైర్యంగా ముందుకెళ్లారు. 12 రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఇలా ఎన్నో సాహసాలు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి పథాన నడుపుతున్నారు ప్రభు కిషోర్. కేవలం కమ్మవారికే కాదు, వ్యాపారం అంటే ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా నిలుస్తున్నారు ఈ బిజినెస్ మ్యాన్. కమ్మవారి వివాహాలకు కేర్ ఆఫ్ మన కమ్మవారి.com. నాదెండ్ల శివనాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 20 సంవత్సరాలుగా వేలాది జంటలను కలుపుతున్న నమ్మకమైన సంస్థ కమ్మవారి.com. అవర్ బ్రాంచెస్ హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, ఏలూరు. కాంటాక్ట్ 8297276969, 9052031777, 9703610777 and 9177036777.